జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచినటువంటి నవీన్ యాదవ్ ముస్లిం బస్తీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ ఒక న్యూస్ పేపర్ కటింగ్ తెగ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే, రోజు నమాజ్ చేసే బదులు స్నానం చేయండి, బస్తీలలో ముస్లింలు అపరిశుభ్రంగా ఉంటారు, వారు రోజు స్నానం చేయాలి, ముస్లింలు శుభ్రంగా ఉండరు కాబట్టి వారి వ్యాపారాలు సరిగ్గా నడవట్లేదు, ముస్లింలు రోజు నమాజ్ చేసే బదులు స్నానం చేస్తే జీవితాలు బాగుపడతాయి, ముస్లింలకు చదువు రాదు అందుకే వారు వ్యాపారాలు చేసుకుంటే మంచిది, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ముస్లిం వ్యాపారాలకు ప్రోత్సాహం అందిస్తాం, మైనారిటీ యువత గంజాయి గుడంబ సప్లై చేసి సిటీని నాశనం చేస్తున్నారు, పిచ్చి బైక్ రేసింగులకు ముస్లిం యువత పక్కన పెట్టాలి లేకపోతే జైల్లో వేస్తాం. ఇది నవీన్ యాదవ్ చెప్పారంటూ తెగ వైరల్ అవుతుంది. మరి ఇది ఫేక్ న్యూస్ అంటే ఖచ్చితంగా అవును, ఇది ఫేక్ న్యూసే. అయితే ఈ విధంగా నవీన్ యాదవ్ చెప్పారు అంటూ వైరల్ అవుతున్నటువంటి ఈ న్యూస్కి కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి గారు లేదా తన పేరుతో వైరల్ అవుతున్నటువంటి ఈ న్యూస్ తాను చెప్పలేదంటూ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీని వెనక ఎవరున్నారు? బత్తాయిలా, గులాబీలా, ఏదో ఒకటి తెలియాలి కదా. ముస్లింలు అట్లా ఇట్లా అని వారిని బద్నాం చేయడం ఒకటి, కాంగ్రెస్ పట్ల ద్వేషం పెంచడం మరొకటి, న్యూస్ టుడే అని ఈనాడు డేట్ లైన్ వాడుకోవడం ఇంకొకటి. ఇది నేరం కాదా? ఇలాంటి ఫేక్ న్యూస్లు ప్రచారం చేసేవారిని శిక్షించాలి కదా. అందుకే కాంగ్రెస్ రియాక్ట్ అవ్వాలి. ఈనాడు న్యూస్ పేపర్ వారు కూడా చర్యలు తీసుకోవాలి. బాజాప్తాగా కాంగ్రెస్ పార్టీ ఫోటోతో సహా వేసి అభ్యర్థితో ఈనాడు న్యూస్ టుడే ద్వారా ఒక పెద్ద మైనారిటీ సమూహాన్ని నానా మాటలు అనిపించడం నేరం కాదా? ఇలాంటి వారిని ఇది ఫేక్ న్యూస్ అని వదిలేస్తే సరిపోతుందా? కాంగ్రెస్ పార్టీ ఈనాడు న్యూస్ పేపర్ రెండు స్పందించాలి, బాధ్యులను శిక్షించాలి. మౌనంగా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి అనే ఉంటాడని ఈనాడు ప్రచురించిందని ప్రజలు అనుకోరా? ఇది కాంగ్రెస్కు ఈనాడుకు మంచిదా? ఇది ఒక వర్గంపై విషం కక్కడం కాదా? మీ ఎన్నికల గొడవలు ఏంటో మీరు చూసుకోండి. ఈ ఎలక్షన్ ముసుగులో ఒక వర్గంపై విషం కక్కడం ఎంతవరకు సబబు? అలాగే ఈ న్యూస్ ఎంత వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై స్పందించకపోవడం వెనుక కారణం ఏంటి? వెంటనే స్పందిస్తూ ఈ న్యూస్ కి వివరణ ఇవ్వాల్సిందిగా నేను నవీన్ యాదవ్ తో కోరుతున్నాను. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు బై ఎలక్షన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా ఈ సీటు ఖాళీ అయింది. అందుకే బై ఎలక్షన్ నవంబర్ 11, 2025 జరగనుంది. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థులు బీఆర్ఎస్ మాగంటి సునీత, ఈమె చనిపోయినటువంటి ఎమ్మెల్యే గోపీనాథ్ గారి భార్య, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్, బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇంకా చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు మరియు ఇతర చిన్న పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 30కి పైగా అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ బరెలక మాదిరిగా బరిలోకి దిగినటువంటి ఒక ముస్లిం అభ్యర్థి కూడా ఉన్నాడు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని సంపాదించినంత ఈజీ కాదు ఓట్లు సంపాదించాలంటే. కొంతమంది అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చాలు, ఓడిపోయినా గెలిచినా మాకు సంబంధం లేదు అని, మరికొంతమంది ఓట్లు చీల్చడానికి, ఇంకొంతమంది పాపులారిటీ కోసం ఇలా చాలా మంది చాలా రకాలుగా ఈ బై ఎలక్షన్లో నిలబడుతున్నారు. అయితే నేను కోరుకునేది ఒకటే, టైంపాస్ కోసమనో ఒక్కసారైనా పోటీ చేయాలని, ఓట్లు చీల్చాలని, ఇలా రకరకాలుగా వారి స్వార్థం కోసం ఎవరైతే పోటీ చేస్తున్నారో వారిని గుర్తించి వారిని మీరు పక్కన పెట్టండి. ఎవరైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటున్నారో వారితో నేను మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్ల గురించి మనం చూసినట్లయితే జూలై 1, 2025 ఓటరు జాబితా ఆధారంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే 3,99,000 మంది ఉన్నారు. ఈ మొత్తం 3,99,000 ఓటర్లలో 1,19,700 నుండి 1,35,660 మంది ముస్లింలు ఉండవచ్చని అంచనా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముస్లిం ఓటర్లు ఒక పెద్ద సంఖ్యలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్లో అత్యంత ధనిక మరియు ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్లో ఒక పెద్ద సంఖ్యలో ఉంటున్నటువంటి ముస్లిం ఓటర్లను కూడా నేను మనవి చేసుకున్న విషయం ఏంటంటే, మీరు మీ పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు మంచి స్కూల్ చూస్తారు, మంచి మేనేజ్మెంట్ చూస్తారు, కానీ అక్కడ మతాన్ని చూడరు. అలాగే మీ ఆరోగ్యం పాడైపోయినప్పుడు మీరు వైద్యం చేయించుకోవాలనుకున్నప్పుడు మంచి డాక్టర్ని చూస్తారు, మంచి హాస్పిటల్ని చూస్తారు, కానీ మతం ఏంటో చూడరు. అలాగే ఇక్కడ ఆ బరిలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మంచి వ్యక్తిని చూడండి, మతాన్ని చూడకండి. మంచి వ్యక్తిని చూసి మీ మరియు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడేటటువంటి, మీతో పాటు ఉండి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తినే మీరు గెలిపించండి అని నేను కోరుకుంటున్నాను. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్లోని
అత్యంత ధనిక మరియు ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు, యాక్టర్స్, రాజకీయ నాయకులు మరియు ధనవంతులు నివసిస్తారు. ఈ ప్రాంతం లగ్జరీ బంగ్లాలు, హై అండ్ అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద విల్లాలుగా ప్రసిద్ధి చెందిందని మాత్రమే మనకు తెలుసు. కానీ మరోవైపు అయితే ఈ నియోజకవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, స్లమ్ ప్రాంతాలు మరియు పేదవారు కూడా ఉన్నారు. ఉదాహరణకు బోరబండ, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో స్లమ్ మరియు తక్కువ ఆదాయం గల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా పెద్ద వర్షాలు వస్తే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోతాయి. సరైనటువంటి డ్రైనేజీ సౌకర్యం కూడా లేదు. ఈ స్లమ్స్లో నివసించే వారిలో చాలా మంది నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, రోజువారీ కూలీలు మరియు చిన్న ఉద్యోగాలు చేసేవారు కూడా ఉన్నారు. కొన్ని పాత నివేదికల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ నివాసితుల్లో 80% వరకు వివిధ స్లమ్స్లో నివసిస్తున్నట్లు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్లో ఒకవైపు అత్యంత విలాసవంతమైనటువంటి ప్రాంతంగా ఉన్నప్పటికీ మరోవైపు దాని నియోజకవర్గ పరిధిలో పేదవారు మరియు స్లమ్స్ మురికి వాళ్ళు నివసించే వారే ఉన్నారు. కాబట్టి మీరు మంచి నిజాయితీ గల, నిస్వార్థపరుడైనటువంటి, కరప్షన్కి పాల్పడినటువంటి, మీకు మీ ప్రాంతాన్ని డెవలప్ చేసే, మీకు తోడుగా ఉండే మంచి నాయకుడిని ఎన్నుకోండి. డబ్బులు పంచేవారిని, మోసం చేసేవారిని, మిమ్మల్ని పట్టించుకొని మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తుల్ని ఎన్నుకోకండి. మీరు ఒక్క నిమిషం చేసే తప్పుకి 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. జాగ్రత్త. మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని గెలిపించాలన్న అంశంపై నేను మాట్లాడలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఒక నాయకుని ఎన్నుకునే ముందు, ఒకరిని ఎమ్మెల్యేగా గెలిపించే ముందు అతడు మంచివాడై ఉండాలి, మీకు తోడుగా నిలబడాలి, అతడు కరప్షన్కి గురైన వాడై ఉండకూడదన్న విషయాలే మీకు తెలియజేశాను. ఇక నిర్ణయం మీదే. అయితే సోదరులారా, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారి పేరు మీద ఏదైతే ముస్లింలకు వ్యతిరేకంగా న్యూస్ అనేది వైరల్ అయిపోయిందో దాన్ని మేము పరిశీలన చేసినప్పుడు అది ఫేక్ న్యూస్ అని తెలిసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. అయితే నవీన్ యాదవ్ గారు చెప్పారని ఏ న్యూస్ అయితే వైరల్ అవుతుందో దానికి సంబంధించి ముస్లిమేతర సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ముస్లింలలో కూడా కొంతమంది ఆ విధంగా సరైనటువంటి అవగాహన లేని వారు కూడా ఉన్నారు. అయితే ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, పరిశుభ్రత అనేది మీ విశ్వాసంలో సగ భాగమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఒక వ్యక్తి 5 పూటలు నమాజ్ చేసే ముందు అతడు 5 సార్లు వజూ చేసుకుంటాడు. అంటే కాళ్ళు, చేతులు, ముఖం అన్ని కూడా కడుక్కుంటాడు. అతడు ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి. అతడు స్నానం చేసి చాలా పరిశుభ్రంగా ఉండాలని ఇస్లాం తెలియజేస్తుంది. అందుకే ఇస్లాం అంటుంది, మీ విశ్వాసంలోనే పరిశుభ్రత అనేది సగ భాగమని ప్రవక్త చెప్పారంటే ఇస్లాంలో పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అయితే ముస్లిం సమాజంలోని పేదరికం కారణంగా, ఎడ్యుకేషన్ సరిగ్గా లేని కారణంగా కొంతమంది ఆ విధంగా అపరిశుభ్రంగా ఉండవచ్చు. కానీ ఆ విషయాన్ని ఇస్లాం ధర్మానికి ముస్లింలందరికీ కూడా ఆపాదించడం సరైనటువంటి విషయం కాదు. అయితే నిజంగా మీకు ముస్లిం సమాజంపై ప్రేమ మరియు అభిమానం ఉండి వారిని సంస్కరించాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ప్రేమపూర్వకంగా చెప్పండి. అలా కాకుండా ఎలక్షన్ సందర్భంగా ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తే అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులకు ఇది చాలా ఇబ్బంది కలిగించవచ్చు. అదేవిధంగా 2 మతాల మధ్య కూడా ఇది ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.